కార్తీక పురాణము 8వ రోజు పారాయణ కథ. హరినామ స్మరణ మహత్యము. అజామిలోపాఖ్యానము. ఈ కార్తీక పురాణము వశిష్ఠముని చెప్పగా వింటున్న జనక మహారాజుకు సందేహం కలిగింది. మహనీయ, మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంతటి పవిత్రమైనదో తెలుసుకున్నాను. కానీ నాకొక సందేహము. నా యందు అనుగ్రహముంచి నా సందేహమును తీర్చవలసిందిగా ప్రార్థన అని అన్నాడు. ఆ మాటలకు మహర్షి మందహాసం చిందిస్తూ, రాజర్షి, నీవేమీ సామాన్యుడు కాదు. నీకు వచ్చిన సందేహము శంకించదగినది కాదు. అది అవశ్యము పరిష్కరించుకోదగినదే. కనుక సందేహించక అదేమిటో వివరించవలసిందని అన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు. వారి వలన వర్ణ సంకరణం, దుర్మార్గం పెచ్చు పెరగడం తెలుస్తున్నదే. అట్టివారు ప్రాయశ్చిత్తం వల్ల శుచిర్భూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మీరు ప్రవచిస్తున్న కార్తీక పురాణం వల్ల తెలుస్తున్నది. మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల్య సిద్ధిని, మోక్షాన్ని పొందుతున్నారు. అది ఏ విధంగా సాధ్యమో గమనించలేకున్నాను. మహాపర్వతం గోటి కోణతో ఎగసిపోగలదా? దావాగ్ని జాలలు పుడిసెడు నీళ్లతో సమసిపోగలవా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ ఆధారంగా గట్టెక్కగలడా? కొండమీద నుండి పతనమయ్యేవాడు చెట్టుతీగ సాయంతో కొండెక్కగలడా? అలాగనే అనేక పాపాలు చేసిన పాపకర్ముడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా శ్రవణశుద్ధే కాని కార్యసిద్ధి కాదనిపిస్తుంది. దయచేసి నా సంశయాన్ని తీర్చండి. అల్పపుణ్యం వల్ల దుర్భర పాపాలు పోతాయా అని అన్నాడు జనకుడు. రాజేంద్ర, మంచి ప్రశ్నే వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మమీమాంస అని నేను అనేక ధర్మ శాస్త్రాలను చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియచెబుతాను, విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని 3 గుణాలున్నాయి. ధర్మాధర్మాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది. సత్యగుణ జనిత కార్యాచరణ ఫలనము పరమేశ్వరార్పితమనర్చుతుంది. ఆధ్యాత్మిక ఆద్యతిక గల ధర్మము ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మము ఔన్నత్యానికి. నీకొక ఉదాహరణ చెబుతాను, విను. తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తీలో తెరుచుకొని అందుపడిన వర్ష బిందువు అత్యల్పమైనటి నీటి బొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది. గంగా, కృష్ణ, గోదావరి నదుల పుష్కర కాలంలో చేయు దానం అది ఎంత స్వల్పమైనను ఆయా నదీ తీరాలందు గల ఆలయాలలో జపతపాది పూజలు విశేష ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆ పుణ్య విలువను అనంతముగా ధర్మశాస్త్రాలు వక్కానిస్తున్నాయి. రాజసధర్మాన్ని గురించి చెబుతాను, విను. ఫలాపేక్షతో చేయు ధర్మకార్యాలు, శాస్త్ర విధులు పునర్జన్మ హేతువులై కష్టసుఖాలకు కారకులవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబికాచరణలకు హేతువులై సత్ఫలములను అందించిన ఆచరణలను, దేశకాల మాన పరిస్థితులను గమనించి చేయు నిష్కమ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్ని కణముచే భస్మమైపోయినట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసినా పాపం భస్మి పటాలమైపోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణంగా హరినామ స్మరణతో తరించిన అజామిలుని ఉదాంతాన్ని వివరిస్తాను, విను. కన్యాకుబ్జ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడుండేవాడు. అతని భార్య హైమావతి, సుగుణవతి. ఆ దంపతులకు లేక ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామిలుడు అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అతి గారాభం కారణంగా అజామిలుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాసీతో సంపర్కం పెట్టుకొని ఆమెను పెళ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటుండేవాడు. ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు. పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు. ఒకనాడు అజామిలుని భార్య అయిన దాసీ స్త్రీ చెట్టు కాయలకై చెట్టెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది. వారికి యుక్త వయసు గల కుమార్తె ఉండేది. అజామిలుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకొని కాపురం చేస్తుండేవాడు. వీరికి బిడ్డలు కలిగారు. వారంతా పుడుతూనే చనిపోగా
ఒక బిడ్డడు మాత్రం బతికాడు. ఆ బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటుండేవాడు. కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామిలునికి మరణం ఆసన్నమయ్యింది. ప్రాణాలు కోని పోవగవచ్చిన యమభటులను చూసి భయకంపితుడైపోయి, నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకుని పోవుచున్నారు, నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు. అలా కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకెళ్లడానికి తమ రథంపైకి ఎక్కించుకున్నాడు. ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు, అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు, మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు అష్టదిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు సాక్షులు, వారి సాక్ష్యాలు ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెనక వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురాలందుకు మమ్ము వినియోగిస్తారు. ఆ మేరకు పరమ దుర్మార్గుడుగా బతికిన అజామిలుణ్ణి యమదండన నిమిత్తం మా లోకానికి తీసుకొని పోవవచ్చిన యమదూతలము. ఈ పాపాత్ముణ్ణి మీరెలా తీసుకువెళ్ళదలిచారో తెలియనేరకున్నాము అన్నారు యమభటులు. అయ్యా, సమవర్తి దూతల్లారా, విష్ణునామ స్మరణ సమస్త పాపాలను పోగొట్టునని మీకు తెలియదా? మరణకాలంలో హరినామ స్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యాన్ని అర్హుణ్ణి చేస్తుంది. కనుక ఇతని గత పాపకృత్యములన్నీయు సమసిపోయినవి. కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కోనిపోవుచున్నామని అజామిలుణ్ణి వెంటబెట్టుకొని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడును, క్రూరుడును, పాతకుడను అయినను నాకు ఈ వైకుంఠవాసం లభించడము మరణకాలమున హరినామ స్మరణ కారణము అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు. అజామిలుడు, రాజా, అంత్యకాలమున హరినామ స్మరించుట వలన ఇంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుడు. అజామిలోపాఖ్యానము నందలి కార్తీక మాస మహత్య అధ్యాయము కార్తీక పురాణం 8వ రోజు పారాయణ భాగం సమాప్తం.